ముందుగా అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం త్రిఫల చూర్ణం గురించి, ఈ త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించుకోవటం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందుకోవచ్చు, అదేవిధంగా సరైన విధానంలో ఈ త్రిఫల చూర్ణాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎవరన్నా ఉపయోగించుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారా, ఇలాంటి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో సూటిగా మాట్లాడుకోబోతా ఉన్నాం. మొదటిగా మనం చూసినట్లయితే త్రిఫల చూర్ణం అనేది 1:2:3 నిష్పత్తిలో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు, ఈ నిష్పత్తిలో ఉన్న త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేదం ప్రకారం వాత శరీరం కావచ్చు, పిత్త శరీరం కావచ్చు, కఫ శరీరానికి సూట్ అయ్యిద్దని మనం చెప్పుకోవచ్చు. ఈ ఫార్ములాలో ఉన్నటువంటి త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించుకోవటం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే మనం పొందుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించుకోవటం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుకోవచ్చో మనం చూసినట్లయితే గ్యాస్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, డైజెషన్ వ్యవస్థ సక్రమంగా జరగటానికి, ఫ్రీ మోషన్ అవ్వటానికి, అదేవిధంగా ఫైల్స్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం రావటానికి ఈ త్రిఫల చూర్ణం అనేది సహాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బరువు తగ్గాలనుకుంటా ఉన్నారో, శరీరంలో అధిక కొవ్వు కరగాలని ప్రయత్నిస్తూ ఉన్నారో, వెయిట్ లాస్ కోసం చూస్తూ ఉన్న వాళ్ళకి ఈ త్రిఫల చూర్ణం అనేది అత్యంత సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కంటి చూపుకి సంబంధించి కావచ్చు, కంటి యొక్క ఇన్ఫెక్షన్ నుంచి బయటపడటానికి ఈ త్రిఫల చూర్ణం అనేది మంచిగా సపోర్ట్ ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. మధుమేహానికి సంబంధించి కావచ్చు, రోగనిరోధక శక్తి పెరగటం కోసం, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగటం కోసం ఈ త్రిఫల చూర్ణం అనేది సహాయకంగా ఉంటుంది. అదేవిధంగా చర్మ ఆరోగ్యానికి సంబంధించి, చర్మం అనేది కాంతివంతంగా ఉండటం కోసం ఈ త్రిఫల చూర్ణం అనేది, దీంట్లో ఉన్నటువంటి ఉసిరి కావచ్చు, కరక్కాయ కావచ్చు, తానికాయ కావచ్చు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. అదేవిధంగా జుట్టు ఆరోగ్యానికి సంబంధించి, హెయిర్ ఫాల్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, దీనికి రిలేటివ్గా ఉన్నటువంటి స్కిన్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి కూడా ఈ త్రిఫల చూర్ణం అనేది అత్యంత సహాయకంగా ఉండబోతా ఉంది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే బ్లడ్ ప్యూరిఫై జరగటానికి కావచ్చు, డీటాక్స్ చేయటానికి, బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలని బయటికి తీసుకురావటానికి, ఇలా అనేక రకాల ప్రయోజనాలు అనేది ఈ త్రిఫల చూర్ణం ద్వారా మనం పొందుకోవచ్చు. ఈ త్రిఫల చూర్ణాన్ని సరైన విధానంలో ఉపయోగించే విధానం వచ్చేసరికి, ఎవరైతే గ్యాస్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఫ్రీ మోషన్కి సంబంధించి, ఫైల్స్కి సంబంధించి, ఇలా డైజెషన్కి సంబంధించి దానికి రిలేటివ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఈ త్రిఫల చూర్ణాన్ని రాత్రి పనుకునే సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటికి 3-5 గ్రాముల ఈ త్రిఫల చూర్ణాన్ని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. రాత్రి పనుకునే సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటికి 1 స్పూన్ పొడిని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకోవటం ద్వారా ఫ్రీ మోషన్ అవ్వటానికి, ఫైల్స్ అనేవి ఆ ప్రభావం తగ్గటానికి, గ్యాస్, ఎసిడిటీ, డైజెషన్ వ్యవస్థ సక్రమంగా జరగటానికి ఈ త్రిఫల చూర్ణం అనేది మంచి సహాయకంగా సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. రెండోదిగా మనం చూసినట్లయితే ఎవరైతే కంటి చూపుకు సంబంధించి, ఐసైట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కంటి ఇన్ఫెక్షన్ సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి ఈ త్రిఫల చూర్ణాన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే, రాత్రి సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1 చెంచా పొడిని, 1 స్పూన్ త్రిఫల చూర్ణాన్ని నానబెట్టుకుని ఉదయకాల సమయంలో వడగట్టుకుని ఆ నీటితో కళ్ళు కడుక్కున్నట్లయితే కంటి చూపుకు సంబంధించి, కంటి ఇన్ఫెక్షన్ సంబంధించి, కంటి నరాలకు సంబంధించి మంచి శక్తిని ఇవ్వటానికి, కంటి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఈ త్రిఫల చూర్ణం అనేది మంచి సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని చూస్తూ ఉన్నారో, బరువు తగ్గాలని ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళు ఈ త్రిఫల చూర్ణాన్ని పరగడుపున 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ త్రిఫల చూర్ణాన్ని, 1 స్పూన్ తేనెను కలుపుకుని తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వటానికి, శరీరంలో ఉన్నటువంటి అధిక కొవ్వు అనేది కరగడానికి ఈ త్రిఫల చూర్ణం అనేది దోహదపడిద్దని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఒక్కొక్క అనారోగ్య సమస్యకు సంబంధించి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క రకంగా ఈ త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. సహజంగా ఎలాంటి సమస్య లేని వాళ్ళు ఈ త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించాలనుకుంటే 1 స్పూన్ త్రిఫల చూర్ణానికి 1 స్పూన్ నెయ్యి కావచ్చు, 1 స్పూన్ తేనె కావచ్చు కలిపి తీసుకోవచ్చు. లేదా 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ పొడిని కలిపి తీసుకున్నా సరే సరిపోతుంది. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే మెయిన్గా ఈ జనరేషన్లో మనం చూసినట్లయితే డయాబెటీస్తో, షుగర్ ప్రాబ్లంతో ఎక్కువగా ఇబ్బంది పడటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ షుగర్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఈ త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే షుగర్ కంట్రోల్ విషయంలో కావచ్చు,
కంటి చూపు విషయంలో కావచ్చు, అరికాళ్ళ తిమ్మిర్లు, మంటల విషయంలో కావచ్చు, యూరినల్ ప్రాబ్లమ్ విషయంలో కావచ్చు, వెయిట్ లాస్‌కి సంబంధించి కావచ్చు, మలబద్ధక సమస్యకి సంబంధించి కావచ్చు, ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఫైల్స్ కావచ్చు, గ్యాస్ ఎసిడిటీకి సంబంధించి, ఇమ్యూనిటీ పవర్ పెరగటం కోసం, రోగనిరోధక శక్తి అనేది పెరగటం కోసం, డీటాక్స్ చేయటం కోసం బాడీని, ఇలా అనేక రకాల ప్రయోజనాలనేవి ఈ త్రిఫల చూర్ణం ద్వారా మనం పొందుకోవచ్చు. షుగర్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఈ త్రిఫల చూర్ణం అనేది ఒక అద్భుతమైన పౌడర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు కూడా ఈ త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించుకోకుండా ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కావచ్చు, పాలిచ్చే తల్లులు కావచ్చు, ఈ త్రిఫల చూర్ణానికి దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఈ త్రిఫల చూర్ణం ద్వారా అనేక ప్రయోజనాలైతే ఉన్నాయి. మనం చెప్పినట్లుగా ఈ త్రిఫల చూర్ణాన్ని 1:2:3 నిష్పత్తిలో ఉన్న త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించడానికి చూడండి. దీని ద్వారానే మనం అధిక ప్రయోజనాలైతే పొందుకోగలుగుతాం. ఆయుర్వేదం కూడా ఈ నిష్పత్తిలో ఉన్న త్రిఫల చూర్ణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మనం ఒక అవగాహన కోసం ఎడ్యుకేషన్ పర్పస్‌తో మీ ముందరకు తీసుకురావడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఇంతకు ముందల మన ఛానల్‌లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్‌ని కూడా చూసే ప్రయత్నం చేయండి. మన ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ ద్వారా ఈ 1:2:3 నిష్పత్తిలో ఉన్నటువంటి త్రిఫల చూర్ణాన్ని మీరు కొరియర్ ద్వారా డోర్ డెలివరీ పొందుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి నెంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేసినట్లయితే మీకు డోర్ డెలివరీ పంపిస్తారు. ఈ నిష్పత్తిలో ఉన్నటువంటి త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించిన తర్వాత మీరు పొందుకున్నటువంటి మీ యొక్క రిజల్ట్‌ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసినట్లయితే అనేక మందికి ప్రయోజనకరంగా ఉండబోతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.